కూర్చున్నారు. జాతరకి మమ్మల్ని పిలిచింది ఎవరు? మీరే కదా? మరి ఏం చేయాలి చెప్పండి. మీరు ఇందాటి నుంచి ఓన్లీ ఆటలే పెడుతున్నారు, మాకు పాటలు కూడా కావాలి. మరి నెక్స్ట్ ఏంటి? జాతరలో పాటలు, సింగింగ్ సెగ్మెంట్. ఏమంటారు? తెలంగాణ సాంగ్స్ ఎప్పుడు కూడా ఒక ఎనర్జీని ఇస్తాయి మా అందరికి. ఈ సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. వాళ్ళందరూ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయిన ఈ సాంగ్స్ కి యూట్యూబ్ లో చాలా సార్లు ఈ సాంగ్స్ విన్నప్పుడు వాటికి వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ ఉంటది. అలాగే ఈ రోజు వీళ్ళు పాడిన సాంగ్ కూడా బీభత్సంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు లావణ్య గారు, ఉడుకుడుకు అనే పాట ఉంది కదా, ఒక 2 లైన్లు. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాస్ పైన రొట్టెలకు ఓతివా నాదా, ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను, వరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్నోయి. రష్మి జస్ట్ పాడు ఒకసారి. అమ్మా ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తుంది, మీరు పాడితే యాజిటీస్ పాడిద్ది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాస్ పైన రొట్టెలకు ఓతివా నాదా. ఇంకా అక్కడ ఆగండి, రెడీ. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాచిపోయిన రొట్టెలు పోతివాన కోతి. పాటలాగా పాడు ఒకసారి. ఉడుకుడుకు రొట్టెలు చెట్టు మీద పెట్టిదానే. నువ్వు దేని మీద పెట్టొద్దా రొట్టెల్ని?
నువ్వు ఒక లైన్ చెప్పమ్మా, మీనింగ్ చెప్తుంది ఆవిడ. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా. హాట్ గా ఉన్న రొట్టి ఉట్టి మీద అంటే ఉట్టి అంటే టిఫిన్ బాక్స్. వినాయక చవితి కొడతాం కదా ఉట్టి. కృష్ణాష్టమికి రాదు అరే. ఆది గారు నాకు చెప్పండి, ఉడికైన రొట్టి ఉట్టి మీద ఎందుకు ఉంటది? ఉంటదరా, ఉడికిన తర్వాత ఏదేదో దాని మీద పెట్టాలి కదా మనం. సరే మీరు రండి. ఒక్క నిమిషం, రమేష్ గారికి తెలిసింది. ఈ పాట రాసిన రైటర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన చెప్తారు అసలు వేడి వేడి రొట్టి ఉట్టి మీద ఎందుకు పెట్టారు. ఏం లేదన్న, ఉడుకుడుకు రొట్టె అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్న అతను ఉన్నాడో అతను పెళ్ళం ఉండంగా కూడా వేరే పక్కదారి దొక్కుతారు అన్నాడు. ఈ రొట్టెల్లో అంతుందా? అది కాదు, ఇందాటి నుంచి దేవుడు సాంగ్ ఏమో మనం ఎందుకులే మాట్లాడడం, అంత ఇప్పుడు ఒకసారి చిన్న ఇష్యూ అయింది కదా, ఎందుకులే నేను సైలెంట్ కూర్చున్నా. ఇప్పుడు చెప్పింది మనకు కావాలా? ఆమె ఏం చెప్తుందంటే అతనికి పాట రూపంలో ఉడుకుడుకు రొట్టె లాంటిదని నేను ఉండగా నువ్వు బల్లా పాచిపోయిన రొట్టెకు ఎందుకు పోతున్నావు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నా, ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, చక్కగా మన ఇల్లు దొక్కుపోయినాదా, ఒక్కదాన్ని అని చెప్పి ఇక్కడ బాధపడుకుంటూ వాడుకుంటది అన్నట్టు. పాచిపోయిన రొట్టి అంటే పెళ్ళమా? క్లారిటీగా చెప్తారా? నీకు ఆల్రెడీ అంతకు ముందు ఒక రిలేషన్ ఉంది కదా. సరే ఒకవేళ ఉంటే స్క్రీన్ పరంగా ఒక రిలేషన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఉడుకుడుకు రొట్టె, నువ్వు పాచిపోయిన రొట్టె. నేను ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నానో వాడు పాచిపోయిన రొట్టె. ఆడెలాగూ పాచిపోయిన రొట్టె, అది అందరికీ తెలుసు. సరే మీ పాచి రొట్టి ఎవరు? పాచిపోయిన రొట్టె అయితే కులిపోయిన రొట్టివిరా నువ్వు. బట్ ఫైనలీ వీల్ పర్ఫార్మెన్స్ గురించి మీకేమనిపించింది ఇంద్రజ గారు? మీరు పాడుతుంటే ఒక సామాన్యుడు వాడు కూడా పాడేటట్టు, వాడు కూడా ఎంజాయ్ చేసేటట్టు అంత బ్యూటిఫుల్ గా లిరిక్స్ గానీ, ఆ రాగం గానీ, మీరు పాడే విధానం గానీ ఉండింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ డోగుల వెంకటేష్ గారు అండ్ లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అండ్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ఇల్లు మనం కట్టుకున్నాం. ఈ రోజు ఫ్రెండ్స్ బంధువులు ఇంత మంది వస్తున్నారు కదా, దిష్టి తగులుతుందేమో. ఇంటికా? కాదండి మీకు. అవును, చాలా గ్రేట్ కదన్నా. అవునా? ఏంటిరా ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవ్వదు. ఆడవాళ్ళు కాక మేస్త్రిని పెట్టుకున్నాడు. పవన్ నిలయం ఏంటిది? పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 గంటలు వెళ్ళి మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. శ్రీదేవి రామగారికి ఫోన్ చేద్దాం. ఇంద్రజ గారి ఇంటికి గుమ్మడికాయ కట్టా, 116 రూపాయలు ఇచ్చింది. సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 200 అయింది. గుమ్మడికాయకి 200 అయింది. ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురువు? ఏముంది, ఆవిడ తీసేయాలి. మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు నోకరాజు, విజయవాడ, అప్పుడప్పుడు వస్తుంది. గోల గోల రచ్చ రచ్చ చేశారు. The cutest Milky Beauty Tamanna Bhatia. హలో, ఏంటది? నువ్వు కావాలయ్యా. మాకొద్దయ్యా, దింపండి. ఓకే అర్థమైంది. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మారిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రానాది. ఎంత క్యూట్ గా చెప్పారు, ఇటు పంపండి అబ్బా. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकल आए. గుండెల్లో భోగి మంటల, ఎండల్లో లేత వెన్నెల, కొండల్లో ఎట్టి పరుగుల దూకుతున్నలయలో ఒక చిన్నపాటి ఈవెంట్ జరిగినట్టు మాకు అనిపించింది. బాబారి బాబా బాబా, రబ్బరి బాబా బాబా, బాబారి బాబా బాబా, రబ్బరి బాబా బాబా. మీ
మనసులో ఏ సామెతకి ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారు వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్ళి ఆ సామెత మీద అతికించాలి. సో ఆమె పాడితే కోయల పాడినట్టు ఉంటుంది. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. ఊరల్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఫోటో బాగుంటే పక్కన పెట్టాలి కానీ ఆ కుక్క మీద ఎందుకు? అంత సీరియస్ తీసుకోకండి. మీ హస్బెండ్ దానికి ఫోటో తీసుకెళ్ళి నేను కుక్క హడావిడి అది పెడితే మీరు ఊరుకుంటారా? నేను ఒక్క మాట చెప్పొచ్చండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కోసం ఈ సెగ్మెంట్ అయితే పెట్టలేదు. నేను చాలా ఫీల్ అయిన నేను అసలు నిజంగా ఒప్పుకోను. ఒక కింగ్ ఉంటారంటే ఇలాగే ఉంటారని అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.